2018 నవంబర్ డిసెంబర్ నెలల్లో ఒక ఆర్టికల్ రాశారు. ఏమని రాశారంటే, సూరత్లో టెక్స్టైల్ గురించి ఒక ఫంక్షన్ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు, మోడీ గారు అక్కడికి వెళ్ళారు. పేపర్లు కింద పడినాయి అనే ఉద్దేశంతో కిందకి తీసి వంగి నేను తగ్గాను అని చెప్పి రాసిన మాట వాస్తవం కాదా? ఇంతకన్నా ఎక్కువ ప్రూఫ్ కావాలా చౌదరి గారికి? ఒకటి. రెండోది, పోలవరం నుంచి 1,00,000 టాపిక్ డైవర్ట్ అవ్వద్దు, మనం ఈ పాయింట్స్ వరకు కన్ఫైన్ అవుదాం. యువగళము తర్వాత పొత్తులు వస్తున్నా అండి. నేను అదే మాటకు వస్తున్నా. ఇక్కడ యువగళం ఎంత సక్సెస్ అయింది, మీటింగ్కి ఎంత జనం వచ్చారు అని చెప్పి ఈనాడులో వేసిన ఫోటోలు ఎంత క్లియర్గా ఉన్నాయో మీకు చూస్తేనే తెలుస్తుందండి. ఒక్కళ్ళ ముఖంలో కూడా కనీసం నవ్వు కలలేదు, ఒక్క ముఖంలో కూడా కాన్ఫిడెన్స్ లేదు, ఒక్కళ్ళకి కూడా. ఇప్పుడు అది దానికి సైకాలజీ వద్దులేండి, మనకి సైకాలజీ వద్దు దాంట్లో. సో నేను ఒకటి. రెండోది వచ్చేసి నేను అక్కడ ట్రావెల్ చేశాను, ఇక్కడ ట్రావెల్ చేశాను అంటున్నారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈయన మన రవి గారిగా చెప్పినట్టు ఆయన గ్రామీణ మంత్రిగా 3 సంవత్సరాలు దాదాపుగా చేశారు. చేసినప్పుడు ఆయన అదే మీటింగ్లో ఏం చెప్తారంటే, ఒక మహిళ మంచినీళ్ళు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది, నాకు కళ్ళమ్మటే నీళ్లు బడబడ కారణి అని చెప్తున్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో 22 సంవత్సరాల పాటు తెలుగుదేశం అధికారంలో ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. 3 సంవత్సరాలు ఈ గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు. మరి ఆ రోజున మీరు పైపులు వేయలేదే, ఆ రోజు నీళ్ళు తేలేకపోయారే, అది తీసుకొచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడా? కనీసం ఏం మాట్లాడుతున్నామో ఏం సెన్సో కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారనే దాని మీద ఒకటి. రెండోది, మన శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, 2014లో మేము నిర్ణయాత్మక పోషించలేదు, మేము బయట నుంచి ఉన్నామంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గుంటూరు సభలో కానీ, విజయవాడలో కానీ, భీమవరంలో కానీ ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలకి నాది బాధ్యత అని చెప్పారు. అలాగే 2009లో కూడా ఏం చెప్పారంటే, మా అన్నయ్య తరఫున నేనున్నాను, మాది అనే ఊరూరు తిరిగారు. 2009 తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీని కలిపేసిన తర్వాత ఈయన అడ్రస్ లేదు 2 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 600 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకపోయినా ప్రశ్నించడానికి ఏ రోజు రాలేదు. ప్రశ్నించడానికే పార్టీ పెడతానన్న ఉద్దేశంతో బయటకు వచ్చి తర్వాత ఇక్కడ ఇంకో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, బీజేపీ వాళ్ళు కూడా ఇందుట్లో 3.5 సంవత్సరాల పాటు మంత్రులుగా ఉన్నారు. సో వీళ్ళు కలిసి ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. తర్వాత నిన్న సభలో ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారేమో అయ్యా బాబు భవతి భిక్షాందే అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాతో పొత్తులో ఉండాలని బతిలాడుకుంటారు. పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీని మాతో పొత్తులో